అష్మి, నాకెందుకో ఈ సెగ్మెంట్ లో పెళ్లికొడుకు డౌట్ వచ్చినట్టు అనిపిస్తుంది. మరి ఆయన్ని ఇన్వాల్వ్ చేసి ఒక సెగ్మెంట్ పెట్టండి. ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్. ఫ్రీ వద్దు, డబ్బులు తీసుకుందాం. ఫ్రీ కాదండి, ప్రీ అంటే పెళ్లికి శోభనానికి జరిగే ముందు ఫోటో. శోభనం జరుగుతుందా? పెళ్లికి ముందు ఎందుకంటే అలాంటి ఫోటో షూట్ పెడితే అప్పుడు ఆయనకి కూడా మనందరి మీద ఒక నమ్మకం వస్తుంది, మన పని కూడా కానిచేయొచ్చు. ఫోటోలు తీసుకుని బిల్డప్ ఇస్తాం, నెమ్మదిగా అమ్మాయిని లాక్ వచ్చేస్తాం, అంతేనా? ఆ పాపంకి నేను భాగం కాదు, కానీ సెగ్మెంట్ ఏంటో అరేంజ్ చేసి పెడతా. ఓకే. హాయ్ మేడం, మాది ప్రీ వెడ్డింగ్ షూట్ కంపెనీ. మొదటంగా ఫ్రీ ఉండింది, ఈరోజు పైసలు పెట్టాం. ఈరోజు ఒక జంటకి మేము ప్రీ వెడ్డింగ్ షూట్ చేయాలి. సో వాళ్ళు ఇంకా రాలే, టైం అవుతుంది, ఎటు వేరు ఏం అర్థమైతే లేదు. భయ్యా ఆ తాత కూతురుని తీసుకొచ్చిర్రు. కూతురు కాదు, పెళ్లి కూతురు. అది పెళ్లి కొడుకు కట్టుకోవాలి, నువ్వు ఎందుకు కట్టుకున్నావు? నేనే పెళ్లి కొడుకు. తాగి వచ్చినావు కదా, తాగి మాడుతున్నావు నువ్వు. లేదు నిజం, మాకే ఫోటో షూట్ కావాలి, చేస్తారా? చేస్తామన్నా కదా. కాదు, నాకు గంటలు కావాలి. తీసుకో, గట్టి కొట్టు, గంటలు కావాలన్నా కదా. సార్ ఒకసారి పడుకోండి. ఫోటో ఒకటి సత్యనారాయణ చేస్తారా ఇదంతా? మీకు భలే షర్ట్ ఇస్తా సార్. అయిపోయింది. ఉండు, నువ్వు అనుకో. అయిపోయింది. ఏం చేసిర్రా? ప్రీ డెత్ షూట్ సార్, అంటే ప్రీ వెడ్డింగ్ లాగా. ఏంటండి అరాచకం? మనిషి పుట్టినప్పటి నుంచి సత్యదాకా అన్ని తీస్తాం మేము. అట్లా ఇది కూడా ఉంటుంది కదా, అట్లా పడి ఉంటుంది. ఈ చరిత్ర కూడా మొత్తం బయటికి ఇస్తాం మేము. ఏడికెడికి పోయినా ఎట్లా పోయినా అన్నది. ఇది పడుకోండి సార్, చెవి దగ్గర పడుకోండి ఒకసారి. ఎప్పుడు మాటలు వినొద్దు. అటు నించోండి. అమ్మాయిని కొంచెం క్లోజ్ గా కాకుండా దూరం వెళ్ళిపోండి సార్. ఫస్ట్ మీ సోలో ఫోటో దిగుతారు సార్. గ్రీన్ మ్యాట్ వెళ్ళాము ఇంకా. నో నీట్ రాదు. పంగల్ దాపండి కొంచెం. ఇంకొంచెం సార్, ఒక నిమిషం సార్, ఇంకొంచెం. ఏం తీస్తున్నారా ఫోటో? పెద్ద పులు ఎత్తుంది ఆడ. పులి మీద కూర్చున్నట్టు మీసం తిప్పు. పులిది కూడా తిప్పు. పులిబిడ్డ ఇక్కడ సార్, ఇట్లా చేయండి. నవ్వండి సార్, పక్కన సనీ లీన్ ఉంది. ఇక్కడ ఉందా? ఇటు పక్క ఎవరు? ఇలియానా అటు పెట్టవా? కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. సార్ కొంచెం క్లోజ్ గా, మీరు పెళ్లి కూతురు. అలా కాదు సార్, బస్ నువ్వు చూపి వస్తారు. గివ్ మీ హ్యాండ్ ఇయర్. అదిరిపోయింది ఫోటో. చూడండి సార్, ఎంత బాగా వచ్చిందో. పెళ్లి కొడుకు నేను కదరా. నీకెందుకు గ్రాఫిక్స్ నీ ఫోటో పెడతా, నీ ఫేస్ చేస్తా. సార్ జిమ్మి షాట్ సార్, మధ్యలో రాను సార్. మీరు వద్దమ్మా, అవాయిడ్ చేయండి ప్లీజ్. పర్ షాట్ సార్. ఒక్క నిమిషం సార్, ఇలా రండి ఒకసారి నించోండి. ఏదో తక్కువైంది సార్, ఒక్క నిమిషం ఆగండి. పర్ఫెక్ట్, సూపర్. మీరు పెళ్లి కూతుర్ని ఇక్కడికి తొంగి చూస్తారు సార్. నవ్వురు సార్, దొంగ తీరున్నారు. ఇప్పుడు సార్ మీరు రైల్వే ట్రాక్ మీద పడుకుని ఉంటారు సార్. పడుకోరు సార్, మీరు పడుకోరు సార్. ఇలా పడుకోండి. అది ట్రాక్ మీద దొరికిన అనాథ శివం. నేను శివం ఎందుకైతారా? నేను అట్లా పేపర్లు వేసుకుంటారు కదా సార్ మనం. సార్ మీకు ఏమైనా నచ్చలేదా? నచ్చలే. ఇప్పుడు హైలైట్ ఉన్నది సార్. ఇది చూడండి ఒకసారి, 3D యానిమేషన్ సార్. అరే మా తాత కనపడుతుండ్రా. తాత అమ్మమ్మ చూస్తారా? చూపించు. ఇగో సార్. అరే అమ్మమ్మ కనబడతలేదురా. వచ్చింది చూడు, కరెక్ట్ చూడు. కొంచెం చిన్నగా ఉంటది. అమ్మమ్మ
అరే అమ్మమ్మ వెళ్ళిపోతుంది. అమ్మమ్మ అమ్మమ్మ ఆగమ్మా అమ్మమ్మ అమ్మమ్మ అమ్మమ్మ. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. ఇప్పుడు మీకు ఫ్యూచర్ లో పుట్టబోయే కొడుకు సార్, కొడుకును కూడా చూపుతాను నేను. కాదు ఈ కొడుకే ముసలి తీరు ఉన్నాడు. దీవించండి దీవించండి. అరే ఈ నాలాగా లేదంట్రా. ఏమో సార్ నాకేం తెలుసు, ఏమో సార్ నాకేం తెలుసు. ఎట్లుంది సార్? బాగుంది బాగుంది సూపర్. నాకు తెలిసి మీకు ఆకలి అవుతుంది అనుకుంటా. అవును సార్. ఒక్క నిమిషం ఆగురు. ఏంట్రా అది డ్రోన్ కదరా అది? అవును డ్రోనే. ఆ. గ్యాస్ పై అయిపోయింది, దాని మీద పెట్టినాం. బ్యాట్ పట్టుకో. ఏం చేయలేదు దీన్ని? ఇప్పుడు మీరు పెళ్లి కూతురుతో బ్యాటింగ్ చేయాలి సార్. ఆమె బౌలింగ్ వేస్తుంది, మీరు బ్యాటింగ్ బ్యాటింగ్ చేయాలి. కింద కూర్చోండి సార్. నువ్వు ఒక 200 ఇమ్మా. సూపర్. ఏంది ఇది? అమ్ముకుంటున్నట్టు సార్. మా ఛాతీని వస్తుంది రే. అయ్యో పడుకోండి పడుకోండి సార్. ఎమర్జెన్సీ. పోయండి సార్. అవి కెమెరాలు కదరా. ఆల్ ఇన్ వన్ మొత్తం అన్నింటిలో వాడతాం సార్. ఒకసారి ఇంటికి వేసి వస్తా. ఇల్లు కాల్ వచ్చిందా? ఈడుండి ఇట్లా ఏం చేస్తారు కదా, ఇంటికి పిలుస్తా సార్. మీ ముఖం మీద ముడతలు ఉన్నాయి కదా సార్, అవి సీజీలో తీసేస్తాం సార్. తీసుకో. ఎలా 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 అది? నువ్వు కెమెరా యాంగిల్ ఫిక్స్ ఓకే, ఓకే. చేయి. సీజీలో ఈ ముడతలన్నీ పోతాయి సార్. ఇది ఆల్బమ్ నెక్స్ట్ వీక్ పంపిస్తాం. ఓకే కదా మీకు? ఓకే థ్యాంక్ యూ సార్. మీరు వెళ్ళండి, మీరు రండి మా మీతో చేయాలి ఇప్పుడు. ఆమె రావట. ఉంటుంది సార్ ఇప్పుడు నైట్ షూట్ ఆమెకి. ఆమె ఎందుకుంటారా మేము ఇద్దరం కదా ఉండాల్సింది. నువ్వు ఎప్పుడో పోతాను కదరా నువ్వు. సో ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ ఇంప్రూవైజ్ స్పాట్ లో చేసిన ఫోటో షూట్ స్కిట్? ఎక్సలెంట్ సదా, నిజంగానే ఎంత బాగా నవ్వుకున్నామంటే అందరం చాలా బాగా నవ్వుకున్నాము. సన్నీ గారి కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంది. అండ్ భాస్కర్ అండ్ పులి, మీరు పులి ఎంట్రీ అయితే నిజంగా అందరూ ఎంత ఎంజాయ్ చేశాము. తాత అండ్ రాజు నిజంగానే కరెక్ట్ జడ్జ్మెంట్ ఇచ్చారు. నేను వెళ్ళిపోనా ఇంటికి అన్నట్టు. వెరీ ఎక్సలెంట్. మేమైతే నిజంగానే చాలా చాలా ఎంజాయ్ చేసి నవ్వుకున్నాం. చాలా బాగా ఎంటర్టైన్ చేశారు.